నమస్తే. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమైతే విజయం ఎల్లప్పుడూ మీ సొంతమే. దానికి తొలిమెట్టు టీజీ క్యాంపస్. మీ సామర్థ్యాన్ని అంచనా వేసుకోండి, చక్కని ప్రణాళిక రచించుకోండి. ఐఐటి, జేఈ, నీట్లో ఉత్తమ ర్యాంకులు ఎలా సాధించాలి, ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అనే విషయాలను టీజీ క్యాంపస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నెంబర్లు 040-233-10746. హలో సార్, ముందుగా చెప్పండి, అసలు ఐఐటి అలాగే జేఈ అంటే ఏంటంటారు? ఐఐటి జేఈ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మరియు ఎన్ఐటీస్ అంటాము, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. వీటన్నిటిని మనము ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా అని చెప్పి మనం చెప్పుకుంటాము. సుమారు మనకు 23 ఐఐటీస్ ఉన్నాయి ఇండియా మొత్తంలో, 31 ఎన్ఐటీస్ ఉన్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. రెండు కలుపుకుంటే దాదాపు 54 ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్స్లో సుమారు ఒక 41,000 సీట్స్ ఉన్నాయి పాన్ ఇండియా మొత్తంలో కలుపుకుంటే. వీటిని దాదాపు పిల్లలు 8th క్లాస్ నుంచి వీళ్ళ ప్రిపరేషన్ అంతా కూడా స్టార్ట్ చేసేసుకొని ఇంటర్మీడియట్ లేదా 11th and 12th క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని రాయడం జరుగుతుందండి. అలాగే గ్రేడ్స్ అన్నారు కదా ఇంతకుముందు మీరు మాట్లాడుతూ, అంటే ఆ గ్రేడ్స్ గురించి కొంచెం చెప్తారా సార్? గ్రేడ్స్ అంటే ఏం లేదమ్మా, 8th క్లాస్, 9th క్లాస్ అండ్ 10th క్లాస్ పిల్లలకి మనం ఫౌండేషన్ కోర్సెస్ ఇస్తాము. దాని తర్వాత 11th and 12th ఫుల్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి. ఫుల్ టర్మ్ కోర్సెస్ అన్నప్పుడు వాళ్ళకి యాక్చువల్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ యాక్చువల్ సిలబస్ని మేము బోధించడం జరుగుతుంది. మా దగ్గర 27 మంది ఐఐటిఎన్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. ఈ ఫ్యాకల్టీ మెంబర్స్ ద్వారా ఆన్లైన్లో వాళ్ళకు కావాల్సిన విధంలో మనం క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి. మెయిన్గా మన ఇండియాలో అలాగే ఐఐటి, జేఈ, నీట్ అంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటారు? వాటి గురించి చెప్పండి. మన దగ్గర టీజీ క్యాంపస్లో ప్రస్తుతం 6 బ్రాంచ్లు ఉన్నాయండి. హెడ్ ఆఫీస్ ముంబై, ఫాలోడ్ బై హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా అండ్ చండీగఢ్. ఈ బ్రాంచెస్ అన్నింటిలో కూడా మనం ఆన్లైన్ క్లాసెస్లో ఐఐటి, జేఈ, నీట్, సిఏ ఫౌండేషన్, శాట్, ఐపీ మ్యాట్ అండ్ క్లాట్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యొక్క కోచింగ్ మనం ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అలాగే ఐఐటి, జేఈలో అంటే సీట్ పొందడానికి మార్క్ ఎంత ఉండాలంటారు? అంటే ఎలా ఉంటుందంటే అండి, ఐఐటి జేఈలో సుమారు ఒక 300 మార్క్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో పిల్లలు నిష్ణాతులు కావాల్సి వస్తుంది. మ్యాథ్స్లో వచ్చేసరికి 30 క్వశ్చన్స్ వస్తాయండి, అందులో 25 పిల్లలు రాయాల్సింది. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా 25 ఉంటుంది. అంటే మొత్తానికి 75 క్వశ్చన్స్ పిల్లలు అటెండ్ చేయాలి. దాంట్లో 90 ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. రెండవది వచ్చేసి ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ ఉంటుంది. 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 10 ఇంటీజర్ క్వశ్చన్స్లో నుంచి టోటల్ 30 క్వశ్చన్స్లో నుంచి 20+5 అంటే ఇంటీజర్లో 10 నుంచి 5 క్వశ్చన్లు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఓకే, మరి నీట్ అంటే ఏంటంటారు సార్? నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఎవరైతే మెడికల్ ఆస్పిరెంట్స్ ఉంటారో, అంటే ఇంజనీరింగ్ కాకుండా డాక్టర్లు కావాల్సిన వాళ్ళు, బీడీఎస్ అవ్వాలనుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ నీట్ అనే పరీక్షని నేషనల్ లెవెల్లో రాయడం జరుగుతుందండి. ఎప్పుడైతే నీట్ అనే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారో బైపీసీ అంటే జనరల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో వాళ్ళు బైపీసీ అనే గ్రూప్ తీసుకొని ఆ గ్రూప్ ద్వారా ఆ 2 years చదివి నీట్ ఎగ్జామినేషన్స్ రాయడానికి ఆస్కారం ఉంటుంది. నీట్లో దాదాపు 180 క్వశ్చన్స్ ఉంటాయండి. దాంట్లో 720 మార్క్స్ వస్తాయి. ఈ కొత్త ప్యాటర్న్ ప్రకారం కొంచెం మార్పులు చేశారు. పాండమిక్ ప్రకారం ఇప్పుడు 200 క్వశ్చన్స్ వస్తాయండి. 720 మార్కులు పిల్లలు సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మెయిన్గా ఇందులో సీట్ పొందడానికి అంటే కట్ ఆఫ్ మార్క్ అంటే ఏంటంటారు? అంటే కట్ ఆఫ్ మార్క్ అంటే మనకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్, మనం మీకు రెగ్యులర్ ఎగ్జామినేషన్ తీసుకున్నప్పటికీ కూడా మనకు ఒక పాస్ మార్క్ అనేది ఉంటుంది. ఈ కట్ ఆఫ్ మార్క్ ఏంటి అంటే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఈ లిమిటెడ్ సీట్స్లోనే మనకు సీట్ సాధించాల్సి వస్తుంది. కాబట్టి ఆ కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎంతమంది రాశారు విద్యార్థులు, ఎన్ని సీట్లు ఉన్నాయి, దాన్ని 1:5 రేషియోలో, కొన్నిసార్లు 1:6 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. దానినే మనం కట్ ఆఫ్ మార్క్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐఐటి, జేఈ తీసుకోగలిగితే సుమారు 90-94 వరకు కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. అలాగే నీట్లో కూడా 92-94 మధ్యలో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. కట్ ఆఫ్ మార్క్ అంటే పాస్ మార్క్ అన్నట్టు. ఆ పాస్ మార్క్ అయిపోయిన తర్వాతనే ఆ పిల్లవాడు ఆ పర్టికులర్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయినట్టు. ఎలిజిబుల్ అయిన తర్వాత రిజర్వేషన్స్, సోషల్ రిజర్వేషన్ కేటగిరీస్ ప్రకారం సీట్స్ వాళ్ళు పొందుతారు. ఓకే, మెయిన్గా కోర్సులకు కోచింగ్ అందించడంలో అంటే టీజీ క్యాంపస్ ప్రత్యేకత ఏంటంటారు? ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క స్టూడెంట్ 10th
అయిపోగానే ఒక ఆశయం ఉంటుంది, నేను డాక్టర్ కావాలని చెప్పి, లేదా నేను ఇంజనీర్ కావాలి అని చెప్పి ఖచ్చితంగా ఒక ఆశయంతో వాళ్ళు ముందుకెళ్తారు. ఎప్పుడైతే వీళ్ళ ఆశయంతో ముందుకెళ్తారో ఆ ఆశయంతో పాటు వాళ్ళు కొంచెం సరైన కోచింగు, సరైన ఒక ఇన్స్టిట్యూట్ చాలా ముఖ్యంగా అవసరం ఉంటుందండి. ఇందులో ముఖ్యంగా మనం చూడగలిగితే మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్. ఈ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్లో పిల్లవాడు చదవాలి అన్నప్పుడు రెగ్యులర్ సిలబస్తో పాటు వాళ్లకు ఐఐటిఎన్లు లేదా ఎయిమ్సిఎన్ ద్వారా, ఐఐటిఎన్ల ద్వారా లేదా ఎయిమ్స్లో చదివిన విద్యార్థుల ద్వారా మనం సరైన శిక్షణను మనం అందించగలిగినప్పుడు, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మనకు సాధారణంగా ఎన్సీఆర్టీకి సంబంధించిన బుక్స్ మనం ఫాలో చేయమంటాం. ఇన్ అడిషన్ టు ఎన్సీఆర్టీ బుక్స్ వాళ్లకు చాలా రకాలుగా అప్లికేషన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ని కూడా నేర్పించాల్సి వస్తుంది. అంటే పుస్తకంలో ఉన్న టాపిక్ని మనం చదువుకుంటే మాత్రం ఆ 11th 12th లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు సరిపోతుంది. కానీ వాటి యొక్క అప్లికేషన్స్ని మనం నేర్చుకున్నప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మేజర్గా అప్లికేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. మేము మా టీజీ క్యాంపస్లో 27 మంది ఐఐటిఎన్స్ ద్వారా ఆన్లైన్లో పిల్లలకి కావాల్సిన విధంలో అప్లికేషన్ ఓరియంటెడ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో మేము వాళ్ళకు పాఠాలు చెప్పడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు ఎలాంటి కాంపిటీషన్ ఎగ్జామినేషన్, ఐఐటి, జేఈ, నీట్, మెయిన్స్ అండ్ అడ్వాన్స్ వీటికి సంబంధించిన ఎగ్జామ్స్తో పాటు వాళ్ళు అలైడ్ యూనివర్సిటీస్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, థార్పర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత ఐఐఎస్సి, వీటన్నిటికి సంబంధించి దాదాపు 12 డిఫరెంట్ యూనివర్సిటీస్కి సంబంధించిన కోచింగ్ కూడా మా ఐఐటిఎన్స్ అండ్ మా దగ్గర ఎయిమ్స్లో క్వాలిఫై అయిన డాక్టర్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మన పిల్లలకి ఇచ్చి ఆ ఎగ్జామినేషన్లో ర్యాంక్ వచ్చే విధానంలో మేము ప్రయత్నం చేస్తామండి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, భావన హైదరాబాద్ నుంచి. హలో భావన గారు, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. హలో హలో మాట్లాడండి. ఎస్ భావన, హలో సార్. చెప్పమ్మా. భావన మాట్లాడండి, మీ వాయిస్ వినిపిస్తుంది. ప్రిపరేషన్ మళ్ళీ ఒకసారి అమ్మా. ఐఐటి ప్రిపరేషన్ ఎలా చేయాలి సార్? 8th క్లాస్ నేను. 8th క్లాస్ నుంచి మీ ఐఐటి ప్రిపరేషన్ అంటే ఫౌండేషన్ కోర్స్ ఉంటుందండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి మీరు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి మీకు 11th 12thలో వచ్చే చాప్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 11thలో ముఖ్యంగా మనకు జామెట్రీ అంటాము, కోఆర్డినేట్ జామెట్రీ యొక్క బేసిక్స్ మీకు 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 8th క్లాస్కి వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీ, లీనియర్ ఈక్వేషన్స్, ఆ రకమైన ఆ చాప్టర్లో మంచి గ్రిప్ సాధించుకొని దానికి కావాల్సిన క్వశ్చన్స్ని మీరు అర్థం చేసుకొని అప్లికేషన్ ఏరియాస్ చేసుకోగలిగితే మీకు ఈజీగా అర్థమవుతుంది. దీంతోపాటు ఫిజిక్స్లో కైనమెటిక్స్ అంటాం మనం. అలాగే కెమిస్ట్రీలోకి వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ, యాసిడ్స్ అండ్ బేసిస్ అని చాప్టర్స్ ఉంటాయి. ఈ ఫౌండేషన్కి సంబంధించిన సిలబస్ని రెడీ చేసుకొని ఒక మంచి ఇన్స్టిట్యూట్ని హెల్ప్ తీసుకోగలిగితే ఖచ్చితంగా మీరు ఫౌండేషన్ పరంగా 8th క్లాస్ నుంచే మీరు ఐఐటికి స్టార్ట్ చేసుకోవచ్చమ్మా. నెక్స్ట్ ఓకే, టీజీ క్యాంపస్లో అంటే కోర్సులు ఉన్నాయి. సో జేఈఐటి, ఐఐటి, అలాగే నీట్, అంటే ఈ కోర్సులకు సంబంధించి అంటే ఫీజు ఏ విధంగా ఉంటుందంటారు? అంటే మనది చాలా రీజనబుల్గా ఉంటాయండి. అంటే ముందు నుంచి మేము రీజనబుల్గానే ఉన్నాం. ఈ పాండమిక్లో కూడా మేము పేరెంట్కి అనుకూల విధంగానే మన ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయి. తర్వాత పేరెంట్స్కి మనం ఏం చేసామంటే పాండమిక్ పరిస్థితుల్లో కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా మంత్లీ ఇన్స్టాల్మెంటు, అంటే ఇంతకుముందు స్కూల్స్, కాలేజీలకు నెలసరి ఫీజులు ఏ రకంగా అయితే కట్టుకునేవారు అదేవిధంగా మనకు ఫీజులు కూడా కట్టుకునేవారు. అయితే ఈ పర్టికులర్ దాంట్లో మంత్లీ ఫీ స్ట్రక్చర్ ఉంది మన దగ్గర. లేదా వాళ్ళకి ఏమన్నా లోన్ ఫెసిలిటీ కావాలన్నప్పుడు కూడా మనం వివిధ సంస్థలతో మాట్లాడి లోన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, మెయిన్గా అంటే లోన్ ఫెసిలిటీ అంటే ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలంటారు సార్? అంటే రెగ్యులర్ ఎంప్లాయ్, ఎనీ రెగ్యులర్ ఎంప్లాయ్ ఎలిజిబుల్ ఫర్ లోన్ అనమాట. అంటే బ్యాంక్ క్రైటీరియాస్ ఏవైతే ఎన్బిఎఫ్సిస్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో దాని ప్రకారం దాదాపు మాకు 85% వరకు కూడా మన పేరెంట్స్కి లోన్స్ ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సార్, మల్లారెడ్డి. హలో మల్లారెడ్డి గారు, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. నమస్తే అండి. నమస్తే సార్. అదే మా అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇప్పుడు. ఎంసెట్ నెక్స్ట్ 2022లో ఎంసెట్ ఉంటుందా లేకపోతే నీట్ ఐఐ ఉంటుందా ఎగ్జామ్? సార్ ప్రస్తుతం నేను ఎంసెట్ ఉంటుందా? అచ్చా, మీ బాబు ఏ గ్రేడ్లో ఉన్నాడండి? అంటే ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ తీసుకున్నప్పుడు ప్రస్తుతము మనకున్నది ఐఐటి, జేఈకి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. అది కాకుండా ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు సెపరేట్గా ఎంసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఐఐటి, జేఈ ఓ రకంగా ఉంటుంది, ఎంసెట్ ఎగ్జామినేషన్స్ కూడా కంటిన్యూ అవుతాయండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సార్, శ్రావణి విజయవాడ నుంచి. హలో శ్రావణి గారు, మాట్లాడండి, మీ డౌట్ అడగండి.
హలో, చెప్పండి అమ్మా. నా పేరు శ్రావణి సార్. నేను బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అమ్మా చెప్పండి. ఆ నీట్ ఒకవేళ రాకపోతే ఇంజనీరింగ్ సైడ్ ఏమన్నా కోర్సెస్ ఉంటాయా సార్? లేదమ్మా, మళ్ళీ మీరు బైపీసీ తీసుకున్న తర్వాత మెడికల్ సైడ్ ఒక సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మేటిక్స్ కూడా మీకు బాగానే ఉంటుందండి. ఇటు కంప్యూటర్ సైన్స్ వైపు అటు వెళ్ళొచ్చు, ఖచ్చితంగా వెళ్ళొచ్చు. మీరు కంప్యూటర్ వైపు కూడా మీరు గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ కూడా చేసుకోవచ్చు అండి. అంటే మీకు ఇంజనీరింగ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు 10th and 11th 12thలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలమ్మా. ఇప్పుడు మీరు లైఫ్ సైన్సెస్ సంబంధించి కంప్యూటర్స్ వైపు వెళ్ళొచ్చు, బయో ఇన్ఫర్మేటిక్స్ లేదా బయోటెక్నాలజీ కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్, మెయిన్గా జేఈ అలాగే నీట్లో అంటే మంచి ర్యాంకులు రావాలి అంటే కనుక స్టూడెంట్స్ అంటే ఎలా ప్లానింగ్ చేసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ప్రస్తుతము మనము 11th 12th ఉన్న పిల్లలు, మేజర్గా ఇప్పుడు 12th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ 2022లో వాళ్ళు జేడబ్ల్యూ కానివ్వండి, నీట్ ఎగ్జామినేషన్ కానీ రాయాలి. ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఏంటి అంటే, ఖచ్చితంగా ఒక గురువు యొక్క మార్గదర్శకంలో ఈ పిల్లలు చదవగలిగితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఆ డైరెక్షన్లో తీసుకొని చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు, ఖచ్చితంగా ర్యాంక్ కూడా సాధించుకోగలుగుతాం. అంటే మనకి ఇప్పటి నుంచి మనం చూసుకున్నప్పుడు కూడా మనం ఆగస్ట్ మంత్లో ఉన్నాము. ఆగస్టు నుంచి ఈసారి కూడా సుమారు ఫిబ్రవరి 22న మనకు ఫస్ట్ అటెంప్ట్ ఉంటుందని అనుకుందాం. ఫిబ్రవరిలో మనకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు మనకు ఆగస్టు నుంచి జనవరి వరకు సుమారు 6 నెలల టైం ఉందండి ఇప్పటికీ కూడా. ఈ 6 నెలల్లో మనము జాగ్రత్తగా ఫస్ట్ ఇయర్ సిలబస్ని రివైజ్ చేసుకుంటూ, సెకండ్ ఇయర్ చదువుకుంటూ, ఓల్డ్ పేపర్స్ ఉంటాయండి సుమారు ఒక 5 years పేపర్స్ని కూడా రివైజ్ చేసుకుంటూ, ఒక మంచి ఇన్స్టిట్యూట్లో మంచి టీచర్ల ద్వారా, లైక్ మా టీజీ క్యాంపస్ ఉంది, నేను ఇంతకుముందే చెప్పాను, 27 మంది ఐఐటిఎన్స్ ద్వారా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పిల్లలకి డైలీ కనీసం ఒక 4 hours 4 గంటలు అనమాట. అందులో కూడా మేము ఏం చేస్తామంటే ప్రతి ఒక్క గంటకు ఒక మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్లస్ డౌట్ క్లారిఫికేషన్ క్లాసెస్, దీంతోపాటు మన పిల్లలకు అవసరం ఉన్న ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ఎంసీక్యూ క్వశ్చన్స్ అంటాము, ప్లస్ అన్లిమిటెడ్ ప్రాక్టీస్ వైజ్ టెస్ట్, అన్లిమిటెడ్ మోడల్ పేపర్స్, అన్లిమిటెడ్ మాక్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెస్ట్ పెట్టిన తర్వాత, టెస్ట్ తీసుకున్న తర్వాత దాని యొక్క అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కోచింగ్ తీసుకున్నారు బాగానే ఉంది, కోచింగ్ తీసుకున్న తర్వాత టెస్ట్ సరిగ్గా రాయాలి. రాసిన తర్వాత ఈ టెస్ట్లలో మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి, కొన్ని పర్టికులర్ క్వశ్చన్స్ మనం చేయలేకపోతాం, వాటిని కూడా మనం పేపర్ డిస్కషన్ రూపంలో ప్రతి ఒక్క టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఫ్యాకల్టీతో మాట్లాడుతూ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఆ పర్టికులర్ చాప్టర్స్లో మనము వాట్ వీ కెన్ సే నిష్ణాతులు అవ్వచ్చు. దాంతోపాటు మనము ఖచ్చితమైన ర్యాంక్స్ మనం సాధించగలుగుతామండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సుభాష్ ద్వారంపూడి నుంచి. హలో సుభాష్ గారు, మాట్లాడండి, మీ డౌట్ చెప్పండి. హలో సార్, మాట్లాడండి. హలో సార్, చెప్పండి సుభాష్ గారు. సార్ నేను బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఓకే సార్ అది మీ వాయిస్ వినబడడం లేదు సుభాష్ గారు, కొంచెం క్లియర్గా చెప్పగలుగుతారా? అదే సార్ బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. అవునండి. అదే నీట్ అది యూనివర్సిటీ మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీట్గా అప్లై చేసుకొని నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ర్యాంక్ బట్టి యూనివర్సిటీస్ ఉంటాయండి. హలో, 2 sides కూడా అవైలబుల్ ఉంటుంది కదా సార్, ఎంసెట్ నీట్ రాసిన? రెండింటికి అవైలబుల్ ఉంటుందండి, రెండింటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, అవైలబిలిటీ కూడా ఉంటుంది. రైట్ మేడం. డూ అండ్ ఐ చాప్టర్స్ ఏమున్నాయంట సార్ మీ దగ్గర టీజీ క్యాంపస్కి సంబంధించి? అంటే మనకు ఈ జేడబ్ల్యూ మెయిన్స్లో జనరల్గా ఎలా ఉంటుందంటే చాలా మటుకు మనం 10th కంప్లీట్ కాగానే పిల్లలు 11th 12thలో లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మనం దీని యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటాం. కానీ కొంతమంది కొన్ని స్కూల్స్లో కావచ్చు, కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో, అంటే మా దగ్గర అయితే 8th క్లాస్ నుంచి పిల్లలకి ప్రీ ఫౌండేషన్ కోర్సెస్ని మనం స్టార్ట్ చేస్తామండి. ఈ ప్రీ ఫౌండేషన్ కోర్సెస్ని మనం ఎలా డిజైన్ చేస్తామంటే మెయిన్స్ ఏదైతే 11th 12thకి సంబంధించిన కోర్సెస్ని చిన్నగా ఒక కాన్సెప్చువల్గా బ్రేక్ చేసి 8th నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం 8th నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని 9th 10th ఎప్పుడైతే పిల్లవాడు 11th క్లాస్కి వచ్చేస్తాడో, 11th క్లాస్కి వచ్చేసిన తర్వాత
రెగ్యులర్ సిలబస్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మనం మొత్తం చూసుకుంటే దాదాపు ఒక 60 డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయండి. ట్రిగ్నోమెట్రీ అని చెప్పి, క్యాల్కులస్, ఆల్జిబ్రా, 3 డైమెన్షనల్ జామెట్రీ, వెక్టర్ ఆల్జిబ్రా, ఇదంతా మనం చూసుకోగలిగితే దాదాపు ఒక 60 టాపిక్స్ ఉంటాయి. అలాగే ఫిజిక్స్లో కూడా ఒక 55 టాపిక్స్, కెమిస్ట్రీలో దాదాపు ఒక 72 టాపిక్స్ ఉంటాయండి. ఆ ఎగ్జామినేషన్కి కావాల్సినది 30 క్వశ్చన్స్ మ్యాథ్స్, 30 ఫిజిక్స్, 30 కెమిస్ట్రీ. అయితే ఖచ్చితంగా మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ పర్టికులర్ చాప్టర్స్లో నుంచి మా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఆ మ్యాథ్స్లోకి సంబంధించిన 60 చాప్టర్లు కావచ్చు, ఫిజిక్స్కి సంబంధించిన 55 కావచ్చు, కెమిస్ట్రీకి సంబంధించిన 72 కావచ్చు, ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా విడదీసేసి ఏ పర్టికులర్ టాపిక్లోని మనం ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సంవత్సరం ఆల్జిబ్రా నుంచి దాదాపు 8 నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయండి జేడబ్ల్యూ మెయిన్స్లో. ఆల్జిబ్రా మళ్ళీ ఒక సముద్రం, అది మొత్తం ఆల్జిబ్రా కాకుండా దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి మనకు. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటాము, ప్రాబబిలిటీ అంటాము, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, బైనామియల్ థియరం, ఈ రకంగా కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ని మనం కరెక్ట్గా ఫోకస్ చేసుకొని ఈ 6 నెలల్లో మనం ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ మొదలుపెట్టి ఆ ప్రిపరేషన్తో పాటు ప్రాపర్ ఎక్సర్సైజెస్, ప్రాక్టీస్ టెస్ట్. ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే ఒక మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ మన పిల్లల్ని చేయబట్టుకొని ఆ ఎగ్జామినేషన్ వరకు తీసుకెళ్ళి ఆ ఎగ్జామినేషన్లో మంచి ర్యాంక్ ఇప్పించే ఫ్యాకల్టీ మెంబర్స్ టుమారోస్ జీనియస్లో ఉన్నారు. ఈ టుమారోస్ జీనియస్ ఫ్యాకల్టీ ద్వారా దాదాపు ఒక 100 మంది మా దగ్గర చేరితే సుమారు ఒక 35 నుంచి 36 మంది పిల్లలకి క్వాలిఫై అయిపోయి వాళ్ళు ఇవాళ ఎన్ఐటీస్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో వాళ్ళు సీట్స్ సాధించి గొప్పమైన పొజిషన్స్లో వాళ్ళు ఉన్నారండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రజనీ హైదరాబాద్ నుంచి. హలో రజనీ గారు, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రజనీ అండి, మియాపూర్ నుంచి కాల్ చేస్తున్నాను. మేడం చెప్పండి. మాకు ఒక పాప అండి, పాప వచ్చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అన్నమాట. మేడం తన 10th వరకు ఐజీసీఎస్సీ సిలబస్ లో చదివింది సార్. అమ్మా ఇప్పుడేమో తన ఐఐటి మెయిన్స్ వీటిలో ఇంట్రెస్ట్ ఉండి ఎంపీసీ తీసుకుంది సార్. మేడం సో కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తుంది సార్ మ్యాథ్స్ అండర్స్టాండింగ్ లో. సో తన్ని ఎలా గైడ్ చేసి ఎలా తీసుకెళ్లొచ్చు? తను అప్పుడు వచ్చేసి ఇంజనీరింగ్ చేయాలని తన ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే. సో ఐఐటి మెయిన్స్ లో ర్యాంక్ సాధించాలంటే అసలు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటది? మీ సజెషన్ కావాలి సార్. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మనం తీసుకున్నా కూడా దీన్ని 3 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, నేషనల్ లెవెల్ అన్నప్పుడు ఐఐటి జేఈకి సంబంధించింది. తర్వాత రీజనల్ లెవెల్ అంటాము, రీజనల్ లెవెల్ అన్నప్పుడు ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించింది. తర్వాత స్టేట్ లెవెల్ అంటే ఎంసెట్ అని ఉంటుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు పాప 10th వరకు ఐజీసీఎస్సీ తీసుకొని ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఐఐటి ప్రిపేర్ అయినప్పుడు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్లో కొన్ని కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఐజీసీఎస్సీ ఇంటర్నేషనల్ కేంబ్రిడ్జ్ సిలబస్ వేరేగా ఉంటుంది, 11th and 12th సంబంధించి ఐఐటి కోచింగ్ యొక్క సిలబస్ వేరేగా ఉంటుంది. పాపకి ఏంటంటే ఎడిషనల్ కోచింగు, ఎడిషనల్ గైడెన్స్ ఖచ్చితంగా అవసరం ఉంటుందండి. మోర్ స్పెసిఫికలీ మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కూడా కొంచెం ఇబ్బంది పడవచ్చు, కానీ సరైన గైడెన్స్ తీసుకుంటే పాప ఈజీగా పాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, టీజీ క్యాంపస్కి సంబంధించి అంటే అలాగే జేఈ అలాగే నీట్లో అంటే సక్సెస్ రేట్ ఎంత అంటారు సార్? మీ ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు ఒక 35 to 36% సక్సెస్ రేట్ ఉంటుందండి. మా దగ్గర వచ్చిన ప్రతి 100 మంది పిల్లలకి మా ప్రయత్నం ఏముంటుందంటే వచ్చిన ప్రతి ఒక్క పిల్లవాడికి టాప్ 100 యూనివర్సిటీస్లో ఖచ్చితంగా సీట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ కూడా చూసుకోగలిగితే NIRF ర్యాంకింగ్ అంటామండి, దాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మెయింటైన్ చేస్తారు. మా దగ్గర వచ్చిన ప్రతి ఒక్క పిల్లలకి దాదాపు 30-35 మంది పిల్లలు మినిమం క్వాలిఫై అయ్యి ఇండియాలో ఉన్న టాప్ 23 ఐఐటీస్ మరియు 31 NITస్లో ఇప్పుడు కూడా మా పిల్లలు చదవడం జరుగుతుంది. దీంతోపాటు ఎవరైనా లాస్ట్ మూమెంట్లో ఒక 2 మార్కులు 4 మార్కులతో మిస్ అయిన పిల్లలకు కూడా మేము అడిషనల్గా ఇంతకుముందు చెప్పినట్టు 12 డిఫరెంట్ యూనివర్సిటీస్ని కూడా మనం టార్గెట్ చేస్తాం. విట్ అంటామండి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, థార్పర్ ఇన్స్టిట్యూట్, IISc అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఈ ఇన్స్టిట్యూట్ అన్నింటిలో కూడా మా పిల్లలకి, ఎందుకంటే సిలబస్ ఒకటే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, వాటి యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వేరేగా ఉంటుంది కాబట్టి మన పిల్లలకి వీటిలో కూడా కోచింగ్ ఇచ్చి ఖచ్చితంగా టాప్ 100 యూనివర్సిటీస్లో ఏ రకంగా ర్యాంక్ సాధించాలి అని మోటివేట్ చేస్తూ రెగ్యులర్గా మా పిల్లలకి మేము కెరియర్ గైడెన్స్ ఇచ్చుకుంటూ రెగ్యులర్గా వాళ్ళకి అవసరం ఉన్న మోటివేషన్ లెవెల్స్ని ఇచ్చి వాళ్ళని సక్సెస్ చేయడానికి మేము పుష్ చేస్తామండి. ఓకే, సక్సెస్ రేట్ గురించి చెప్పారు, మరి సక్సెస్ ఫార్ములా అంటే ఏంటంటారు సార్? సక్సెస్ ఫార్ములా చాలా సింపుల్గా ఉందండి. 2 సంవత్సరాల ప్రిపరేషన్ని మనం 6 నెలలకు తీసుకురావాలి. ఇంతకుముందు చెప్పినట్టు డూ అండ్ డై చాప్టర్స్
మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. వాటిని ఒక సరైన ప్లాన్ ఉండాలి మనకు. మన సిలబస్ అంతా కూడా జనవరి వరకు అయిపోయి డిసెంబర్ నుంచి మనం మాక్ ఎగ్జామినేషన్స్ వైపు వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా ఒక స్టూడెంట్ మినిమం ఒక 5 నుంచి 7 మాక్ ఎగ్జామినేషన్స్, అంటే ఒక ఫుల్ లెంత్ సిబిటి ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఒక సిస్టమ్ ఉంది. ఎందుకంటే మనకు జేడబ్ల్యూ మెయిన్స్ ఎగ్జామినేషన్ సిస్టమ్ బేస్డ్ ఎగ్జామినేషన్, దాని పెన్ అండ్ పేపర్ ఎగ్జామినేషన్ కాదు. కాబట్టి ఆ సిస్టమ్ బేస్డ్ ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా ఒక సిస్టమ్ ద్వారా ఖచ్చితంగా ఆ పర్టికులర్ మెయిన్స్ ప్యాటర్న్ ప్రకారం మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా స్టూడెంట్స్ డూ అండ్ డై చాప్టర్స్ ప్లస్ కనీసం 5 నుంచి 7 మాక్ ఎగ్జామినేషన్స్ ప్లస్ మంచి గైడెన్సు, వాళ్ళకు వచ్చే డౌట్స్ని సాల్వ్ చేసి వాళ్ళకు సరైన డైరెక్షన్లో పెట్టే ఫ్యాకల్టీ మెంబర్ కూడా ఇంపార్టెంట్ అండి. మరి టీజీ క్యాంపస్ గురించి చెప్పండి సరే, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారో దాని గురించి. టీజీ క్యాంపస్ అనేది ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ అండి. ఇది దీనిని ప్రైమరీ కంపెనీ పేరు వచ్చేసి గ్రీన్ పాయింట్ గ్లోబల్ అంటాము. ఇది న్యూయార్క్లో ఉంది. ఇది దాదాపు ఒక 25 సంవత్సరాల కింద స్టార్ట్ అయిన కంపెనీ. ఇండియన్ ఆపరేషన్స్ వచ్చేసి 5 సంవత్సరాలు, అంటే 2015లో ఇండియన్ ఆపరేషన్ స్టార్ట్ చేసాం ముంబై నుంచి. ఇవాళ కూడా ముంబై మా హెడ్ క్వార్టర్. ఇది కాకుండా 6 బ్రాంచెస్ ఉన్నాయి మాకు. ఈ 6 బ్రాంచెస్లో కూడా మనం దాదాపు ఇప్పటికి ఒక 12,000 మంది పిల్లల్ని క్లాసులు చెప్పడం జరిగింది. ఇందులో ఐఐటి, జేఈ, నీట్, క్లాట్, ఐపీ మ్యాట్, శాట్, ఇవి అన్ని ఎగ్జామినేషన్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కోచింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకు సక్సెస్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం ఇంతవరకు మేము చేస్తూనే ఉన్నాము. ఫర్దర్గా కూడా పిల్లలకి మనం గైడ్ చేయడానికి వీఆర్ ఆల్వేస్ రెడీ. ఓకే, మెయిన్గా అంటే 8th గ్రేడ్ నుంచి చూసుకుంటే కనుక 12th అలాగే 12th, సో ఈ గ్రేడ్స్ పక్కన పెడితే అంటే ఎన్ని అవర్స్ ఉంటుంది సార్ ఒక్కొక్క గ్రేడ్కి సంబంధించి? మేడం, మనము 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చూసుకోగలిగితే చిన్న క్లాసులో మనం దాదాపు డైలీ ఒక 2 అవర్స్ ఓరియంటేషన్, అంటే వారానికి 6 రోజులు, 2 మ్యాథ్స్, 2 ఫిజిక్స్, 2 కెమిస్ట్రీ, 2 రోజులు మ్యాథ్స్, 2 రోజులు ఫిజిక్స్, 2 రోజులు కెమిస్ట్రీ. అంటే టైం టేబుల్ ఎలా వేసుకుంటాం అంటే మండే రోజు మ్యాథ్స్ ఉంటే ట్యూస్డే ఫిజిక్స్, వెన్స్డే కెమిస్ట్రీ, మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలాగే 8th, 9th అయిపోయిన తర్వాత 10th క్లాస్ వాడు బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాడు కాబట్టి సిమిలర్గా మనం 2 అవర్స్ క్లాసెస్ ఉంటాయి, 4 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. పిల్లలకి ఎలా కావాలో అలా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళు 11th క్లాస్లోకి వచ్చేస్తారో 11th and 12thలో డైలీ మినిమం 4 అవర్స్ ఓరియంటేషన్ ఉంటుంది. అందులో 4 అవర్స్లో మనం ఖచ్చితంగా ఒక గంట సేపు మ్యాథ్స్, గంట సేపు ఫిజిక్స్, కెమిస్ట్రీ, క్లాసుకు మధ్యలో ఒక 15 minutes బ్రేక్. ఎందుకంటే ఫిజికల్ క్లాస్ రూమ్లో ఉన్న ఎన్విరాన్మెంట్ వేరేగా ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేసరికి పిల్లలందరికీ కూడా ఒక 1 hour క్లాస్ అయిన తర్వాత సరదాగా లేవడము, తిరగడము, కొద్ది మంచినీళ్ళు తాగడం, అంటే 4 అవర్స్లో 3 అవర్స్ క్లాసెస్, ఒక 45 minutes బ్రేక్, ఇంకొక 15 నిమిషాల్లో డౌట్ క్లారిఫికేషన్ క్లాసెస్ ఉంటాయి. ఇవాళ నేను ఒక క్లాస్ చెప్పిన తర్వాత దానికి ఇమీడియట్గా డౌట్ క్లారిఫికేషన్స్, ఆ క్లాస్కి టాపిక్ సంబంధించిన డౌట్స్ కావచ్చు, ఆ క్లాస్కి సంబంధించిన డౌట్స్ కావచ్చు, ఇంకేమైనా డౌట్స్ కూడా పిల్లలు క్లాస్ తర్వాత క్లారిఫై చేసుకోవచ్చు అండి. ఓకే, టీజీ క్యాంపస్కి సంబంధించి అంటే కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అడ్మిషన్ ప్రాసెస్ గురించి చెప్పండి సార్. దీనికి అడ్మిషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉందండి. మనకు స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది 8341688341. ఎవరైతే పేరెంట్స్, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా ఖచ్చితంగా మేము 6 నెలల్లో ఐఐటి, జేఈ కావచ్చు లేదా నీట్ మేము సాధించాలి అంటే ఒక ప్రీమియం ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో మేము అడ్మిషన్ తీసుకోవాలన్నది ఒకటి, లేదా నేను డాక్టర్ కావాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ నంబర్కి ఫోన్ చేసి డెమో స్లాట్స్ బుక్ చేసుకున్నప్పుడు మా కౌన్సిలర్స్ ఫోన్ చేసి మాట్లాడేసి మీ ఇంటికి వచ్చేసి ఆన్లైన్లో డెమో కండక్ట్ చేసి డెమో ద్వారా మీకు వచ్చే డౌట్స్ని, క్లారిఫికేషన్స్ అన్నీ చేసేసి మీ పిల్లలకి బ్యాచ్లో ఎన్రోల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి 16th August నాడు నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ టైంలో ఉంటుంది. 6 o'clock ఆన్వర్డ్స్ బ్యాచ్ టైమింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ 16వ తారీఖుకి మేము ఇంకోటి ఏంటంటే మా ప్రత్యేకత, బ్యాచ్కి కేవలం 30 మందినే మాత్రం తీసుకుంటాం. ఈ 30 మందిని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఫ్యాకల్టీ యొక్క ఫోకస్, పిల్లల యొక్క కోఆర్డినేషన్ ఉండడానికి. ఇది మా దాదాపు ఒక 12th బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. 16వ తారీఖున 16th August రోజు స్టార్ట్ అవుతుంది. రైట్ సార్, టీజీ క్యాంపస్కి సంబంధించిన కోర్సెస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి కెరీర్ ప్లస్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.